హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నాగాలాండ్ మన దేశంలోనే అందమైన రాష్ట్రం, కానీ ఆ విషయంలో మాత్రం చాలా డేంజర్ అని మీకు తెలుసా? ఇక్కడ ప్రజలు నోటితో కాకుండా కళ్ళతో మాట్లాడతారా? కప్పల నుండి కుక్కల వరకు తినడానికి అస్సలు వెనకాడని వీళ్ళు నర మాంసంని కూడా వదలరా. అమ్మాయి పెద్దది అయితే ఆ పని కోసం నేరుగా రూమ్కే పంపిస్తారా? నచ్చిన వాడితో ఆ పనులు చేయొచ్చా? వ్యభిచారంకి పెళ్ళైన వారికి కూడా అడ్డు అనేదే లేదా? తమ అవసరాల కోసం మనుషుల్ని కూడా చంపేస్తారా? ఇంత జరుగుతుంటే అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? అక్కడ ప్రజలు ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఏంటి అనే విషయాలతో పాటు ఆ రాష్ట్రం గురించి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మేము మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అనేది తప్పకుండా వస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ నాగాలాండ్ భారతదేశం యొక్క రాష్ట్రంగా డిసెంబర్ 1, 1963 అవతరించింది. అంతకుముందు నాగాలాండ్ నాగా హిల్స్ వియాన్ స్టాంగ్ అని పిలిచేవారు, కానీ 1961లో దాని పేరు నాగాలాండ్గా మార్చారు. కుహియా నాగాలాండ్ యొక్క రాజధాని. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ 64 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కోసం ఇక్కడ పెద్ద శ్మశాన వాటికను కూడా ఏర్పాటు చేశారు. నాగా అంటే కొండజాతి వారు, అంటే పర్వతాల మీద నివసించేవారని అర్థం. ఇక్కడ 4 వైపులా పర్వతాలు మాత్రమే కనిపిస్తాయి, మరియు ప్రజలు పర్వతాల మధ్యలోనే వారి ఇళ్లను కట్టుకుంటారు. అంటే పర్వతాలు ఇక్కడ ప్రజల జీవనంలో మరియు కుటుంబంలో భాగమన్నమాట. అందుకే దీనికి నాగాలాండ్ అని పేరు పెట్టారు. నాగాలాండ్ యొక్క జనాభా దాదాపు 23 లక్షలు. ఇది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే నాగాలాండ్ మొత్తం ఏరియాలో 25% అడవులు మరియు పచ్చని చెట్లతో కప్పబడి ఉంది. మరియు ఈ ప్రాంతం యొక్క అందానికి కారణం కూడా ఈ అడవులని మీకు తెలుసా? నాగాలాండ్లో 100 కంటే ఎక్కువ తెగలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని, అలాగే ప్రతి తెగకి దాని సొంత గుర్తింపు, విభిన్న భాష, వేషధారణ, సంస్కృతి, నృత్యం ఇలా అన్ని వేరువేరుగా ఉంటాయి. నాగాలాండ్ యొక్క అధికారిక భాష వచ్చేసి ఇంగ్లీష్. అయితే ఇక్కడ మాట్లాడుకోవడానికి మొత్తం 15 నుండి 20 లోకల్ భాషలు యూజ్ చేస్తారు. ఇక్కడ అనేక తెగలకు చెందిన భాషకి పేరు కూడా లేదు, మరియు వీరు పదాలు లేకుండానే సైగలతో సంభాషించుకుంటారు. ఏయు ఐయు నాగాలాండ్లో ఎక్కువగా మాట్లాడే భాష. నాగాలాండ్ రాష్ట్రంలోని చాలా మంది ప్రజలు వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్నారు. మరి మొక్కజొన్న, గోధుమలు ఇక్కడ ప్రధాన పంటలు. నాగాలాండ్లో ఎర్ర మిరపకాయ సాగు చేస్తారు. దీని పేరు ఉచ్చోలో కియా. ఇది ప్రపంచంలోనే అత్యంత కారం కలిగిన మిరపకాయగా చెప్తారు, మరియు దీని పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా నమోదు చేయబడింది. ఈ మిర్చిని కొంచెం కురిగితే చాలు మీ నోట్లో మంట పుట్టినట్లు ఉంటుంది, మరియు చాలాసేపు మీ నోరు మండుతూనే ఉంటుంది. పూర్వకాలంలో ఇక్కడ ప్రజలు జంతువుల చర్మంతో తయారు చేసిన వస్త్రాలను యూజ్ చేసేవారు, మరియు ఎముకలతో చేసిన దండలు కూడా ధరించేవారు. అయితే ఈ తరహాలో బట్టలు ధరించే ఆచారం ఇప్పుడు కూడా కొన్ని తెగల్లో ఉంది. నాగాలాండ్లో ఆదివాసీ కమ్యూనిటీ ఎక్కువగా ఉండడం వల్ల వీరు చదువుకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని చాలామంది ప్రజలు అనుకుంటారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే నాగాలాండ్ యొక్క లిటరసీ రేటు దాదాపు 90%. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ గిరిజనులు తమ పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కి పంపిస్తారు. నాగాలాండ్లో నేటికి నరమాంసాన్ని తినే తెగలు చాలానే ఉన్నాయని మీకు తెలుసా? అక్కడికి వెళ్ళడానికి సాధారణ ప్రజలకి అనుమతి ఉండదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతీయులు కూడా నాగాలాండ్ వెళ్ళాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాల్సిందే. ఇక్కడ బయట వ్యక్తులు ఎవరు కూడా భూమిని కొనుగోలు చేయలేరు. అలాగే ఈ రాష్ట్రంలో పటాకులపై పూర్తి నిషేధం ఉంది, ఎందుకంటే బాణాసంచారం పర్యావరణం మరియు ప్రకృతిని హాని కలిగించడమే కాకుండా చాలా తెగలకు చెందిన ప్రజలు బయట వ్యక్తులు తమపై దాడి చేస్తారని భావిస్తారన్నమాట. అందుకే వారు కొన్నిసార్లు దూకుడు వైఖరి ప్రదర్శిస్తూ ఎదురుదాడికి దిగుతారు. నాగాలాండ్లోని అతిపెద్ద నగరం దీమాపూర్. దీనినే గేట్వే ఆఫ్ నాగాలాండ్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు నాగాలాండ్ చేరుకోవడానికి ముందుగా దీమాపూర్ చేరాలి. నాగాలాండ్ రాష్ట్రంలో ఏకైక విమానాశ్రయం కూడా దీమాపూర్లోనే నిర్మించబడింది. దీంతో పాటు ఇక్కడికి చేరుకోవడానికి అద్భుతమైన రైలు మరియు రోడ్డు సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక దీమాపూర్ మార్కెట్ కేవలం
భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా చర్చనీయాంశం అయ్యింది. ఇక్కడ మార్కెట్లో మీకు ఎదురయ్యే దృశ్యాలు చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు, భయపడతారు కూడా. మీకు అసలు ఇండియాలో ఉండాలి అన్న ఫీలింగే కలగదు. ఎందుకంటే నాగాలాండ్లోని చాలా మంది ప్రజలు మాంసాహారులు. అందుకనే ఇక్కడ మార్కెట్లో కుక్క నుండి కప్ప వరకు అన్ని జంతువుల యొక్క మాంసాన్ని అమ్మేస్తారు. నాగాలాండ్ ప్రజలు కుక్క మాంసాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఈ మార్కెట్లో టబ్బుల్లో కప్పలు వేసి మరీ అమ్మేస్తుంటారు. ఇవే కాకుండా ఎలుకలు, పిల్లులు, పావురాళ్ళు, కుందేళ్ళు ఇలా అనేక జంతువుల్ని ఇక్కడ మార్కెట్లో విక్రయిస్తారు. ఇదే కాకుండా ఇక్కడ ప్రజలు అనేక ఇతర కీటకాలను కూడా తినడానికి ఇష్టపడతారు. దాదాపు 85% నాగాలాండ్ ప్రజలు క్రైస్తవ మతాన్ని నమ్ముతారు. అలాగే హిందూ, ముస్లిం, బౌద్ధ మరియు జైన మతాలకు చెందిన ప్రజలు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ మీరు అనేక చర్చిలు మరియు మోనాస్టిల్ని చూడవచ్చు. నాగాలాండ్ యొక్క ఎత్తైన శిఖరం యొక్క పేరు మౌంట్ సారామతి. అది సీ లెవెల్ నుండి 3800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ కొన్ని తెగలకు చెందిన వారు ఆడపిల్ల పెద్ద మనిషి అవ్వగానే ఆమెకు ప్రత్యేకమైన గదిని ఇస్తారు. ఆమె తనకు నచ్చిన పురుషుడితో శారీరక సంబంధం పెట్టుకోవచ్చు. ఆమెను తన ఇంటి వాళ్ళు కూడా అడ్డుకోరు. అయితే ఆమె గర్భవతి అయితే మాత్రం ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సిందే. ఒకవేళ పురుషుడు పెళ్లి చేసుకోవడానికి వెనకాడితే అతన్ని ఘోరంగా శిక్షిస్తారు. అలాగే కొన్ని తెగల్లో మహిళలు పెళ్లి తర్వాత అత్తారింటి దగ్గర నుండి పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి నచ్చిన వారితో శారీరక సంబంధం పెట్టుకోవచ్చు. అలాగే ఆమె ఇంట్లో లేనన్ని రోజులు ఆమె భర్త కూడా నచ్చిన వారితో ఉండవచ్చు. మయన్మార్ సరిహద్దులలో ఉన్న నాగాలాండ్ యొక్క రాజధాని కోహిమా. దాదాపు 300 మీటర్ల దూరంలో లోంగోవా అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని ప్రజలు ఎటువంటి సరిహద్దు రేఖను నమ్మరు మరియు ఇక్కడ నుండి సులభంగా మయన్మార్లోకి ప్రవేశించవచ్చు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ చాలా మందికి 2 దేశాల పౌరసత్వం లభిస్తుంది. మొత్తం ఈ నాగాలాండ్లోనే అత్యంత ప్రమాదకరమైన తెగగా పరిగణించబడే కోయా జాతి ప్రజలు ఈ లోంగువా గ్రామానికి చాలా దగ్గరగా నివసిస్తారు. వీరిని నాగాలాండ్లోని మోస్ట్ డేంజరస్ తెగ అని చెప్తారు. ఒకప్పుడు ఈ తెగవారు పక్క గ్రామాలకు వెళ్ళి జనాన్ని చంపేసేవారు మరియు వారి పుర్రెలను తీసుకువచ్చి వారి గ్రామాల్లో ఆరుబయట వేలాడదీసేవారు. ఎక్కువ పుర్రెల్ని సేకరించిన వ్యక్తిని తెగ యొక్క నాయకుడిగా నియమించేవారు మరియు మొత్తం తెగల యొక్క అత్యంత అందమైన అమ్మాయినిచ్చి వివాహం జరిపిస్తారు. అంటే వీరు తోపు అని నిరూపించుకోవడానికి అమాయక ప్రజల్ని వేటాడేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని నిషేధించింది. నాగాలాండ్ని ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. మీరు ఈ రాష్ట్రానికి సంవత్సరంలో ఎప్పుడు వెళ్ళినా కూడా వీళ్ళు ఏదో ఒక పండగని జరుపుకుంటూ కనిపిస్తారు. వాటిలో హ్యాన్విల్ ఫెస్టివల్ ఈ రాష్ట్రంలో అత్యంత ప్రముఖమైన మరియు అతిపెద్ద పండుగ. ఈ పండుగ ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుండి 10 వరకు చేస్తారు. ఈ పండుగలో ప్రజలు వారు సాంప్రదాయ దుస్తులను ధరించి హ్యాన్విల్తో పాటు టూర్నీ ఫెస్టివల్, ఏఎంసీ ఫెస్టివల్, సిక్రీని ఫెస్టివల్ కూడా నాగాలాండ్ యొక్క ప్రధాన పండుగల్లో భాగం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా ఈ నాగాలాండ్ యొక్క మహిళల సంప్రదాయాలు, ఇక్కడ ప్రజల ఆచారాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.